ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మమ్మమ్మ, మా అమ్మ కదూ, ఒక్క ముద్ద తిను తల్లి. ఇదిగో అది, ఇదిగో అమ్మ వచ్చేస్తుంది. కావు కావు కావు. ఇదిగో ఇదిగో ఈ బొమ్మ చూసావా? ఇగో చూడు, ఒక్క ముద్ద తిను తల్లి. అమ్మ కోసం ఎంత ఏడుస్తుండవో, నిన్నెట్టా సముచాయించాలో కూడా తెలవట్లేదమ్మా. కొంచెం తినమ్మా. ఏంటత్తయ్యా, ఏంటి పాపతో అంత బాధపడుతున్నారు? అన్నం తినటం లేదమ్మా. ఎంత బుజ్జగించినా అన్నం ముట్టిందేలే. ఎంతైనా కన్న తల్లి పెడితేనే కదా బిడ్డ కడుపు నిండేది. అదేంటత్తయ్యా, ఇంకా చంద్రిక రాలేదా? ఈ పాటికి వచ్చేస్తుందనుకున్నాను. మేం కూడా ఆశతో ఎదురు చూస్తానే ఉండవమ్మా. కానీ ఏది, ఇంతవరకు ఆ అమ్మి యాడుండాదో కూడా తెలవకపాయే. ఈ బిడ్డ ఏడుపు చూస్తా ఉంటే మనసు తరుక్కుపోతా ఉండాది. నానమ్మ కాడు ఉండేదానికి అమ్మ చేతి ముద్ద తినేదానికి తేడా ఉండాది కదా. అయినా అంత సడన్ గా ఎలా చంద్రిక మిస్ అయిందత్తయ్యా? ఎవరీ పనిచేసుంటారు? అది తెలుసుంటే ఎత్తుకెళ్లిన వాళ్ళ తలకాయలు మనింటి గుమ్మం ముందు యాలాడ తీసేవాడమ్మా నా మామ. అది తెలియకనే ఎతుకుతా ఉండారు. భరత్ బాబు కూడా ఆ పని మీదనే ఉండాడు. ఎప్పుడు ఆ అమ్మి ఇంటికి వస్తుందా అని ఇంట్లో అందరం ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నామమ్మి. అత్తయ్యా, మీరేం బాధపడకండి. భరత్ వెళ్ళాడంటే చంద్రికని ఎక్కడున్నా వదలకుండా తీసుకునొస్తాడు. ఆ ఆశతోనే మేం కూడా ఎదురు చూస్తున్నామమ్మి. ఏడోబాకమ్మి, ఏడోబాకు. యాడున్నా ఎతికి తెచ్చి మీ అమ్మని నీ ముందు పెడతాను తల్లి. ఇగో ఒక్క ముద్ద తినమ్మా, ఒక్క ముద్ద. మేడం, నిజం చెప్పండి, ఇది మీ పనే కదా? ఏయ్, నీకేమైనా పిచ్చా? నాతో అంటే అన్నాం, జోగ్గా కూడా వీళ్ళ దగ్గర అనుకు. ఆవిడ చెప్పినట్టు ఇంటి ముందు ఓ పక్క నీ తలకాయ, ఇంకో పక్క నా తలకాయ వేలాడదీస్తారు. అలాగైతే మరా చంద్రిక ఏమైనట్టు మేడం? ఏవో ఎవరికి తెలుసు? అసలు తన్ని ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికుంది? నాకు తెలుసండి. తెలుసా? తెలిస్తే చెప్పు నీరజా, ఎవరు చేసుంటారు? చెప్తే నాకేంటి, నాకేంటి అని. ఏంటా? ఇది చాలా? ఇంకా కావాలా? వద్దు, ఇప్పటికే చాలా ఇచ్చారు. అయితే ఎక్స్ట్రా చేయకుండా అదెవరో చెప్పు. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా భరత్ బాబు పనే అయ్యి ఉంటుంది మేడం. నీరజ, ఏమంటున్నావే? అవును మేడం, ఇది ఖచ్చితంగా ఆ బాబు పనే. ఎందుకంటే ఎలాగూ చంద్రిక సిద్ధుని పెళ్లి చేసుకుని భరత్ బాబుని మోసం చేసింది. ఆ సంగతేంటో తెలుసుకుందామని మీనాక్షి గారు కూడా వచ్చారు కదా. వాళ్ళకు అవకాశం దొరికింది, చంద్రికను తీసుకుని పోయి ఉంటారు. తీసుకుని ఎక్కడికి పోతారు నీరజా? ఏమో, ఈ ఊరు నుంచి ఏ ఏరియాకి ఎస్కేప్ అయ్యారో. అలా చేస్తే నా పరిస్థితి నీరజా. భరత్ ఇక్కడుంటేనే నాకు ప్లస్. తని ఊరు దాటితే నేనేం కావాలి? ఏముంది, నాకు తోడుగా పడుంటారు. ఇవే పొరపాటును కూడా భరత్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. రేయ్, నిజం చెప్పు, కోడల్ని ఏం చేసినావో? నిన్ను చాలా నమ్మినాను, కానీ నువ్వే ఇట్టా చేర్చావని అనుకోలేదు. ఏడా ఆ యమ్మి ఏడుండది? నాకు నిజంగా తెలవదయ్యా, నా మాట నమ్మండి. నిన్ను ఎట్టా నమ్మాలరా? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంది? ఆ భరత్ గాడి సంగతి చూడరా అని చెప్తే వాణ్ణి ఇడిసపెట్టి ఇంటికొచ్చి అమ్మగారిని కోడలి పిల్లని గుడికి తీసుకొని పోయినావు. నిన్ను ఎట్టా నమ్మాలా? అయ్యా,
నేను నిజంగానే అమ్మగారిని మొక్కు తీర్చడం కోసమే గుడికి రేయ్ తీసుకుపోయాను రాయుడు, అబద్ధాలు చెప్పమాకో. ఈడ నేను ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నిన్ను నమ్మినా. అందుకే ఆ భరత్ గారిని చంపమని నీకు చెప్పినా. కానీ నువ్వే చివరికి నన్ను మోసం చేసినావు. లేదయ్యా, నేను మోసం చేయలేదు. నిజంగానే భరత్ బాబును చంపాలనే పథకం వేసి ఉండానయ్యా. వాడిని నువ్వు చంపాలనుకుంటే వాడే నిన్ను కాపాడి ఇంటికి తీసుకుని వచ్చున్నాడు. నిన్నెట్టా నమ్మాలరా? అసలు నాకు చెప్పకుండా వాళ్ళ నెట్టా తీసుకుని పోయినావో? నువ్వు నిజంగా అమ్మోరికి మొక్కి ఉండుంటే నాకు మాట అయినా చెప్పాలి కదా. నీ పాటికి నువ్వు ఎట్టా బయటికి తీసుకుని పోయిండావు? వెంటనే వచ్చేస్తాం అనుకుని తీసుకొని పోయినానయ్యా. పెద్దమ్మ గారికి అప్పుడు ఒంట్లో బాగాలేదని మొక్కినాను. అట్నే కోడలు గారి జీవితం బాగుండాలని కూడా మొక్కినానయ్యా. వాళ్ళ గురించి నువ్వెట్టా మొక్తావురా? అదేందయ్యా, ఈ ఇంట్లో పెరిగినోడిని, నా ఇంటిని నా వాళ్ళని విడిచిపెట్టి మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నాను. అట్లాంటిది మీకోసం నేను మొక్కుకోవడం తప్ప అయ్యా? మీరే నన్ను ఇట్ట అనుమానిస్తే నేను ఇంకెవరితో చెప్పుకోవాలనయ్యా? నా మీద అభిమానం ఉండాది అనుకున్నాను, కానీ ఇట్ట అనుమానం ఉంటుందని అనుకోలేదయ్యా. ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండావు? నా కాడ నోరెత్తేవాడివే కాదు, కానీ ఈ దినం నోరు తెరిచి మాట్లాడుతూ ఉండావు. నీలో చాలా మార్పు కనిపిస్తా ఉండాదిరా. నువ్వు ఎట్టా పడితే అట్టా మాట్లాడితే వాడు మాత్రం ఎట్ట భరిస్తాడ్రా వీరభద్ర? అయినా రాయుడంటే ఎవరు? ఈ ఇంటి మనిషి, మనకు నమ్మిన బంటు. అట్టాంటి వాడిని ఎట్టా అనుమానించా ఉండావురా నువ్వు? వాడి ప్రాణం పోయినా గాని మనకి మంచి చేస్తాడు గాని చెడు చేయడు. ఆ నమ్మకం నాకుండాది. ఇప్పుడు మనం యోచన చెయ్యాల్సింది, ముందు ఆ కోడల పిల్ల ఏడుండాది, ఎవడు తీసుకుపోయి ఉండాడు అని. రాయుడు, పెద్దయితో నేను మాట్లాడతాను గాని నువ్వు పోయి ఆ ఎమ్మి ఏమైనాదో, ఎవరు ఎత్తికపోయి ఉండారో తెలుసుకుని ఆ ఎమ్మిని ఇంటికి తీసుకురా. అవసరమైతే ఆ కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే ఆ ఎమ్మిని తీసుకురా. అట్నే అమ్మా. ఇదిగో రాయుడు, గుర్తుంచుకో, ఆ ఎమ్మి కోడలు మాత్రమే కాదు, మన ఇంటి పరువు మర్యాద. అది గుర్తుపెట్టుకో. అర్థమైనదా? అర్థమైనదమ్మా. పో. నీకసలు బుద్ధి ఉండాదారా? ఈ సమయంలో రాయుడితో గొడవ పడుతావేంద్రా? వాణ్ణి అనుమానిస్తే మనకి నష్టమైతది గాని మంచి జరగదు. ఆనితోటే భరత్ గాన్ని సంపించాలా. తొందరపడగాకు. ముందుగల ఆ మౌనిక యాడుండదో తెలుసుకోవాలా, లేదంటే అంత నాశనమైపోతాది. ఏణ్ణైనా ఆ ఎమ్మి చంద్రిక కాదు మౌనిక అని ఎవరికి నా తెలిసినాదో కథంతా అడ్డం తిరుగుతాది. ఆవేశం కాదు, యోచన చేసి మాట్లాడాలా. నా భయం అదేనమ్మా, ఆ మౌనిక ఏడుండాదో అనే. అవునరా, సిద్ధుగాడేడ్రా? ఈడ ఇంత జరుగుతా అంటే ఆడాడుండాడు. ఓసారి ఫోన్ చేయి. అవును, వాడేడికి పోయినాడు? ఐ లవ్ యూ చంద్రిక. ఇదేంటి నాన్న ఫోన్ చేస్తున్నాడు? ఈయన ఇప్పుడెందుకు చేస్తున్నాడు? ఐ లవ్ యూ. ఏంది ఎన్నిసార్లు చేస్తాడు? నువ్వు కనిపించట్లేదు కదా, అది చెప్పాలని చేస్తున్నాడేమో. హలో నాన్న. రేయ్, యాడుండవురా? ఫ్రెండ్స్తో కలిసి బయటకు వచ్చాను నాన్న. ఏమైంది? ఈడా నీ పెళ్ళం కనిపిస్తలేదు. ఎవడో ఎత్తుకుపోయినాడు తెలుసా? అయ్యో, అలాగా? ఎవరెత్తుకుపోయారు నాన్న? అది తెలియకనే తలకాయలు పట్టుకొని కూర్చొనుండావు. నీకేమైనా తెలుసునేమోనని నీకు ఫోన్ చేసుండాను. నాకెలా తెలుస్తుంది నాన్న? నేనేమైనా చంద్రికని తీసుకొని పోయానా ఏంది? ఇంట్లో అంతమంది కాపలా ఉంటారు, అలా ఎలా తీసుకెళ్లారు? రేయ్, అదంతా ఓ పెద్ద కథలే గాని నువ్వు ముందు ఇంటికి రా.
చిన్న పనుంది నాన్న. రేయ్, ఆ పనులన్నీ పక్కన పడేసి నువ్వైతే ముందు ఇంటికి రా. ఈ సమయంలో నువ్వు లేకపోతే లచ్చమ్మకి కోపం వస్తుంది. పెండ్లాం కనిపించకుండా పోయిందన్న బాధ లేకుండా నువ్వెన్నో సరదాగా ఉండావని తిడతాదిరా. ఆహా, అలాగే నాన్న, వస్తాను. చంద్రిక కోసం చాలా టెన్షన్ పడుతున్నారు. మీరు ఎంత వెతికినా తను దొరకదు నాన్న. ఎందుకంటే తను నా దగ్గర ఉంది. చూసావా చంద్రిక, నువ్వు కనిపించడం లేదని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారంట. ఇదిగో ఇప్పుడే మా నాన్న ఫోన్ చేశాడు. ఎంత అందంగా ఉన్నావు, నిన్ను ఎంత ప్రేమించాను, కానీ నన్నెందుకు ఇలా దూరంగా పెడుతున్నావు చెప్పు? ప్రపంచంలో ఏ భర్త అయినా భార్యని ఇలా ఎత్తుకొచ్చి దాచిపెట్టి నాతో కాపురం చేయమని బ్రతిమలాట ఉంటుందా? కానీ నేను మాత్రం బ్రతిమాలుతున్నా. ఏం చేస్తాం? నన్ను వదలరా. నన్ను కిడ్నాప్ చేసావని మీ నాన్నకి తెలిసిందంటే నీ రెండు కళ్ళు విరిచేస్తాడు. ముందు కట్లు విప్పరా రాస్కల్. వెప్పో. తాళి కట్టిన భర్తని ఎవరైనా తిడతారా? నేనంటే ఇష్టం లేకుండా నా చేత ఎందుకు తాళి కట్టించుకున్నావు? చంద్రిక, నువ్వంటే నాకు ప్రాణం చంద్రిక. తాళి కట్టేవంట. తాళి కడితే మొగుడు అయిపోతావా? నేను ఎందుకు తాళి కట్టించుకున్నాను, ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చిందో నీకు చెప్పినా అర్థం కాదు. అసలు నా గురించి మీ నాన్నని అడుగు, చెప్తాడు. ముందు కట్లు విప్పరా ఇడియట్. విప్పవు. వామ్ము, నిన్ను మాట్లాడిస్తే ఇంకా ఏం తిడతావో ఏంటో. రే, ప్రేమగా ఐ లవ్ యూ అని చెప్పాల్సిన దానివి ఇలా రాస్కేల్ ఇడియట్ అని తిడుతుంటే విని తట్టుకోలేకపోతున్నాను. రే వదులు. రే, నేనే కట్లు విప్పని చెప్తున్నానా? వదులు. చంద్రిక, నేను నీకు మొగుణ్ణి. నువ్వు నాకు భారీగా లొంగిపోతే నిన్ను వదులుతా, లేదంటే ఎన్నాళ్ళైనా సరే నువ్విక్కడే ఉంటావు. నిన్ను మాత్రం వదలనంతే. టేక్ రెస్ట్. పోయి వీడి చేతికి దొరికానేంటి? ఇప్పుడు ఎలా బయటపడాలి? సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్. అరుస్తాను. మీరు చేస్తున్న అన్యాయం అందరికీ తెలిసేలా అరుస్తాను. మీరు చేస్తున్న మోసం తెలియాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు చేసిన దానికి చచ్చిపోతున్నాను. అలాంటిది నువ్వు ఏకంగా చంపేద్దాం ఉంటున్నావా? నా వల్ల కాదు, దొరికితే నేను జైలు పాలవుతాను. ఐఎమ్ సారీ చంద్రిక, నేను చేస్తుంది తప్పు కాదు, పాపం. కానీ ఏం చేయను, నాకు వేరే గత్యంతరం లేదు. లేదంటే నా కొడుకును చంపుకోవాలి. తప్పనిసరి ఈ పాపం చేయాల్సి వస్తుంది.
రేయ్! సార్ 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 మిమ్మల్ని సార్ అయ్యో హార్ట్ అటాక్ వచ్చినట్టుంది మ్యాసివ్ హార్ట్ అటాక్ సార్ తొందరగా తీసుకెళ్ళండి ఓకే, సార్. లోపలికి ఓకే సార్ సార్ తొందరగా తీసుకెళ్ళండి మీరు ఇక్కడే ఆగండి సార్. ఏమైంది హార్ట్ స్ట్రోక్ అనుకుంటా సార్ డ్రైవింగ్ చేస్తూ పడిపోయారు ఓకే మీరు ఇక్కడే ఉండండి. సారీ సార్ ఇట్స్ ఓకే, సారీ వెళ్ళండి. సిస్టర్, ఈ ఇంజెక్షన్ తనకివ్వు. ఇదేంటి డాక్టర్, కొత్త మెడిసినా? అలాంటిదే, ఫాస్ట్ రికవరీ కోసం వాడాలి. ఓ అరగంట ఆగి ఇంజెక్షన్ చేయి. అలాగే డాక్టర్. అరగంట తర్వాత ఇంజెక్షన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎంసీ చెక్ చేయండి. అర్థమైందా? ఓకే. లేదంటే పేషెంట్కి అనీజీనెస్ ఉంటుంది. ఇస్తాను డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ మీరు ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. దీని మీద సంతకాలు తీసుకోవాలి. ఎందుకు? ప్రొసీజర్ సార్. సరే ఇవ్వండి. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. సన్నగిల్లకుంది వింత దూరం, దిక్కు దోసకుంటా ఇంకెంత దూరం. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. సన్నగిల్లకుంది వింత దూరం, దిక్కు దోసకుంటా ఇంకెంత దూరం. సిస్టర్,
చంద్రిక వాయిస్లో ఉందేంటి? అయినా చంద్రిక ఇక్కడ ఎందుకు ఉంటుందిలే, అంతా నా ఆలోచన. అయ్యో అవును, ఆ వాయిస్ చంద్రికది ఎందుకు కాకూడదు? చంద్రిక మిస్ అయిందని వెతుకుతున్నాను కదా, తను ఇక్కడే ఎందుకు ఉండకూడదు?